ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. మరోవైపు కర్నూలు ఎంపీ పదవికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీకి బై బై చెప్పి ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కి లేఖను పంపారు. దానికి ఆమోదం పొందడమే తరువాయి వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రకటించారాయన. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ని ఎంపీ కేశినేని నాని కలిశారు. కేశినేని వెంట వెల్లంపల్లితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు. సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు నాని. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా అది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ పార్టీలో సీనియర్ల మీద, ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నవాళ్ల మీద పెత్తనం చేయడం ఏంటన్నారు నాని. అసలు ఏం అర్హత ఉందని లోకేష్ పాదయాత్ర చేశారని ప్రశ్నించారు నాని. మరోవైపు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంకు టికెట్ ఖరారు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను మన గుండె మీద వేసుకుని చెప్పగలుగుతాను, ఇంతవరకు ఏ పార్టీతో మాట్లాడలేదు. నేను ఒక పార్టీలో ఉంటూ ఒకరితో జీవిస్తూ దొంగచాటున కక్కుర్తిపడి ఇంకో చోట మాట్లాడటం అది నా బేసిక్ లైఫ్ స్టైల్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలు వేస్తారు. నేను ఏం చేసినా ప్రజలకు చెప్పుకునే అవకాశం నాకు రావాలా. ఆ అవకాశం ఈ రూపంగా తీసుకుంటున్నాను. అయ్యా, నేను మీ ప్రతినిధిగా ఇవి చేశాను, ఇవి చేయలేకపోయాను. నేను చేయలేకపోవడానికి కారణాలు ఏంటి నేను ప్రజలకు చెప్పాలి. దిస్ లైక్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్ మై సెల్ఫ్ గివింగ్ టు పబ్లిక్. కర్నూలు లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తప్పించడంతో సంజీవ్ కుమార్ మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.